100% సాహిత్యాన్ని ఎక్కువ వెతుకుతున్నారు. ది బెస్ట్ ఎక్స్‌ప్రెషన్ ఏదొచ్చిందో దాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. రైటర్‌కి కూడా ఉత్సాహం వస్తది. ఏదో గొప్పగా రాయాలి, కొత్తగా రాయాలి. ఆ లైన్‌ల గురించి 10 మందికి చెప్పుకోవాలి. అంతే కదా! ఆటోమేటిక్‌గా మన కవి ఎక్కడ లొంగిపోతాడంటే ఈ చప్పట్లకి లొంగిపోతాడు. చెప్పట్లేరా? అదే డబ్బుల కన్నా అవును. అంటే ఏదో సాధించాం, సంపాదించాం అన్న వాటికన్నా ఎవరో నలుగురు పొగిడితే కవి ఎప్పుడు ఎమోషనల్‌గా ఉంటాడు కాబట్టి దానికి 100% కవి సర్వే. కాదు, కవి ఒక్కడనే కాదు, కవి కాదు, కవులు, కళాకారులు అందరూ అందరూ. అంటే అందరూ అదే వేటూరి గారు మహానుభావుడు. నేను 10 సార్లు చెప్తాను ఆ మాట. జనం పిలవంగా మనం గెలవంగా అని. జనం పిలిస్తేనే మనం గెలుస్తాం. అవును. అలాగా ఒకసారి ఇలా అంటే ఆ ఆనందం అది అది దాన్ని ఇమ్మెన్స్, దాని ఆనందం, అది సంతోషం, దాన్ని చెప్పలేం. అవును. అవును. ఒకరు వచ్చి ఎంత బాగా రాశారండి అని 10 లక్షలు ఇచ్చే కన్నా ఎవరైనా ఎంత బాగా రాశారండి ఎవరంటే 10 మంది అంటే అంటే అది ఆనందాన్ని ఎక్కడ ఖర్చు అవ్వదు. అది 10 రోజులు ఆగలేదు. ఈ డబ్బులు ఖర్చు అయిపోతాయి. 10 రోజులు ఆగలేదు. అలాగా అలాగా ఇప్పుడు అలాగే మీరు చెప్పిన సందర్భాన్ని నేను ఐ విల్ కమ్ టు ద ప్రెసెంట్ టాపిక్ నౌ. ఓకే. అసలు మీరు అన్నాళ్ళు నేను భోజనం చేసి నేను చేస్తున్నా ఆరామా నెల రోజులు కాదు, మీ చంద్రుల్లో ముక్క పాట అర్థమైంది. మరి ఇంక భోజనం అక్కర్లేదు అంటే ఇంతకుముందు వేళకి తినేవాడిని, ఇప్పుడు ఏ సమయాన్ని తింటున్నానో తెలియదు. అలా ఫోన్లు అలా రావడం, బయటికి వెళ్ళి రావడం, లేకపోతే ఒకరోజు స్కిప్ చేయడం, ఇలాగ ఈ ఛానల్ ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఈ ఆనందాన్ని అదే చెప్తున్నాను. మొన్న ఎవరికో చెప్పే అలాగే ఎలా ఉంది సార్ ఆనందం మీలాగే అడిగారు. అంటే ఈ ఆనందం చాలా ఉందండి, చాలా దగ్గర పంచుకుంటూ వచ్చాను, అయినా తరగట్లేదు మీదే. నేను ఆనందం అని అడగలేదు. అవును, మీరు భోజనం చేసి ఎన్నాళ్ళు అయిందని అడిగాను. ఆ ఆనందంలోనే భోజనం భోజనం చేస్తున్నారులేండి, మరి బతకాలి కదా. అదేలేండి, అంటే ఫిగరేటివ్ గా. అవును, ఇప్పుడు మీరు అంటే ఎప్పుడు 2 తినేవాడిని 4 తింటున్నా. అదే మరి బాగుంది. అంటే ఇప్పుడు కవులకి కళాకారులకి ఏదో కీర్తిశేషుల నాటకంలో డైలాగ్ లాగా ఆ చప్పట్లేరా అని మురారి గారి డైలాగ్ భవన్పేట రాధాకృష్ణ గారు రాసింది. అలాగేంటంటే మీరు లేకపోతే అన్నాళ్ళు పాటలు లేక ఉండి ఉడిగి ఒక పాట వచ్చి అవును, ఆ జర్నీ ఎంత కష్టం అండి. అవును, చాలా కష్టం. మ్యారేజ్ చేసుకుని చాలా కష్టం. ఎలా గెటన్ అయ్యారు బాలాజీ గారు? భగవంతుడు ఇచ్చే అంతే. దాన్ని అంటే ఇప్పటికి తలుచుకుంటే భయం వేస్తుంది ఒక్కోసారి. అంటే ఎలా దూకేసాం, ఎలా దీపాం, ఎలా జర్నీ మొదలు పెట్టాం, ఏ ధైర్యంతో 2 రిస్కులు చేశారు మీరు. 2 ఒకటేమో పెళ్లి చేసుకున్నారు. అవును. 2 ఉద్యోగం మానేయడం అన్నది అది చాలా కత్తిమీస్తాము నిజంగానే. ఎందుకంటే ఉద్యోగం ఇన్ ద సెన్స్ ఒక కాంక్రీట్ ఇన్కమ్, నెలకి ఇంత వస్తుంది, దీని మీద పాలవాడికి పళ్ళవాడికి లేకపోతే ఇంటెద్దుకి అది అన్ని హైదరాబాద్లో బతకడం, మహానగరంలో ఒక లెక్క ఉంటుంది, దానికి ఒక పట్టిక, ఒక వచ్చే కాంక్రీట్ అంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ అవును ఉంటుంది. అది లేనప్పుడు ఏంటంటే కొంచెం అనీవెన్ అయిపోతుంది ఫస్ట్ ఫ్యామిలీ. అంటే మీ ఆవిడ ఎప్పుడు మిమ్మల్ని తిట్టలేదండి ఏంద్రా ఇదని? తిట్టడం అంటే ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు, సరే అయ్యే వరకు చూద్దాం అంటే నేను అడిగాను టైం, నాకు 3 ఏళ్ళు ఇవ్వండి, నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇంక ఎలాగో వయసు ఉన్నవాడిని, అప్పుడు మంచి యవ్వనంలో ఉన్నాను, నాకేం కష్టమే. ఇప్పుడు మాత్రం మీరేమైనా ఓల్డ్ చెప్తున్నా, 15 ఏళ్ళ క్రితం మాట. 15 ఏళ్ళ క్రితం అంటే స్టిల్ యాంగర్. అప్పుడు నేను కింద ఏముంది, ఇది కాకపోతే నా చేతిలో విద్య ఉంది, నేను కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీర్ని. ఒకవేళ ఎవరి దాంట్లో పనిచేసినా నెలకి సరిపడా జీతం వస్తుంది, బతకచ్చు, అండ్ హ్యాండ్ టు మౌత్ నో ప్రాబ్లం. 3 ఏళ్ళు ఇప్పుడు అందరిలాగే మన త్రివిక్రమ్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అలా ఏదో ఆ స్కూటర్ మీద ఒక 2 పిల్లలతో అలా జీవితం అలా వెళ్ళబుచ్చి అలా చివరికి మనిషి అంతర్ధానం అయిపోయినట్టు కాకుండా ఏదో ఒకటి వచ్చాం ఇక్కడికి, సంథింగ్ వీ హ్యావ్ టు గెట్, ఏదో ఒకటి సంపాదిద్దాం, ఏదో సాధించాలి. అంటే పోయిన తర్వాత మన పేరు ఇక్కడ ఉంచాలి, పిల్లల్ని ఎలా ఉంచుతాం లెగసీ అని, అలాగే ఏదో ఉంచాలి అన్న ఒక కీర్తికాంక్షతో నేను ప్రయత్నం నిజం చెప్పాలంటే దీంట్లో దాపరికం లేదు. నాకు ఈ డబ్బు వీటికన్నా కీర్తికాంక్ష ఎక్కువ ఉండేది. అంటే కీర్తికాంక్ష ఇన్ ద సెన్స్ ఆ పాట భలే రాశాడు బాలాజీ, అది చాలా బాగా రాశాడే, చాలా మంచిగా అని అనిపించుకోవాలని తప్పన ఎప్పుడు ఉండేది. చిన్నప్పటి నుంచి రాస్తూ ఉండేవాడిని కాబట్టి బయటికి వెళ్ళి బయటి జనాలు నన్ను పొగడాలి, ఇది ఎవరికైనా అంటే అడిగితే ఎవరు కదా, ఏదైనా పాట రాస్తే చేస్తారు. అది మీరు మొదటి పాటే అలాగన్నారు కదా. అలాగే అయితే కొంతమంది పుస్తకాలు తెచ్చుకుంటారు, ఇది రాసామంటే అది నాకు నిన్న జరిగినట్టు ఉంటుంది. చంద్రబోస్ రాసిన మంచు కొండలను చంద్రమా పాట ఒక డైరీలోని ఎన్నో పాటలు రాసుకుని నాకు చూపించాడు ఆయన. నాయుడు గారి దగ్గరికి వెళ్లే ముందు తాజ్ మహల్ సినిమాకి. సో మీరేమీ లేకుండా ఉట్టి చేతులు దులుపుకుని వచ్చారు. అవును,
బట్ పుస్తకాల నిండా పాటలు ఇచ్చారు. అవును. కాదు అసలు మీరు ఓకే మీరు 3 ఏళ్ళు ఏంటి 30 ఏళ్ళైనా టైం ఇస్తారు అడిగితే గానీ, బట్ ఇల్లు గడవడం అన్నది పెద్ద సమస్య కదా. ఇప్పుడు వ్యాపారాలు చేసో ఇంటి దగ్గర నుంచి ఏమైనా తెప్పించుకుని అంటే ఇంటి కాదు, మేనేజ్ నేను చేయడం అంతే. అంటే ఇప్పుడు ఈ సమయానికి ఇది లేదు, ఇప్పుడు ఏం చేయాలి, జేబులో డబ్బు లేదు, సరే ఫ్రెండ్ అడుగు, ఓ 10,000 ఇస్తాడు, మళ్ళీ తర్వాత మేము అడ్జస్ట్ చేద్దాం, మళ్ళీ ఏదో పాట రాయడం, అలాగా అడ్జస్ట్మెంట్లతో స్టార్టింగ్లో మొత్తం జీవితం అంతా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.